బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు శరవేగంగా జరుగుతున్నాయి. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని కత్వా చెరువులో 170/1 సర్వే నెంబర్లో వెలిసిన 8 విల్లాలను నేలమట్టం చేస్తున్నారు హైడ్రా అధికారులు. మల్లంపేట్ కత్వా చెరువు ఎస్టీఎల్ విస్తీర్ణం 142 ఎకరాలు. మల్లంపేట్లో లక్ష్మీ నివాస్ కన్స్ట్రక్షన్స్ పేరుతో 2020-21 సంవత్సరానికి 320 విల్లాలను కన్స్ట్రక్షన్ చేసింది ఈ సంస్థ. హైడ్రా రంగంలోకి దిగి గత ఆదివారం ఈ కత్వా చెరువును విజిట్ చేసి ఈ రోజు ఎస్టీఎల్ ఉన్న 3 విల్లాలు, బఫర్లో ఉన్న 5 విల్లాలను నేలమట్టం చేశారు. హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు శరవేగంగా జరుగుతున్నాయి. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని కత్వా చెరువులో 170/1 సర్వే నంబర్లో వెలసిన 8 విల్లాలను నేలమట్టం చేస్తున్నారు హైడ్రా అధికారులు. మల్లంపేట్ కత్వా చెరువు ఎఫ్టీఎల్ విస్తీర్ణం 142 ఎకరాలు. మల్లంపేట్లో లక్ష్మీ నివాస్ కన్స్ట్రక్షన్స్ పేరుతో 2020-21 సంవత్సరానికే 320 విల్లాస్ను కన్స్ట్రక్షన్ చేసింది ఈ సంస్థ. హైడ్రా రంగంలోకి దిగి గత ఆదివారం ఈ కత్వా చెరువును విజిట్ చేసి ఈ రోజు ఎఫ్టీఎల్లో ఉన్న 3 విల్లాలు, బఫర్లో ఉన్న 5 విల్లాలను నేలమట్టం చేశారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, హైడ్రా మళ్ళీ జీడిమెట్ల పరిధిలో కూల్చివేతలు కొనసాగిస్తోంది, వివరాలేంటి? జ్యోతి, ఏదైతే హైడ్రా కూల్చివేతలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఇన్ని రోజుల నుంచి ఎస్టీఎల్ పరిధిలో బఫర్ జోన్ లో ఉన్నటువంటి కట్టడాలన్నీ కూడా, అక్రమ కట్టడాలన్నింటినీ కూడా కూల్చివేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ రోజు దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 170/1 సర్వే నెంబర్ లో వెలిసినటువంటి 8 విల్లాలను కూడా నేలమట్టం చేయడం జరిగింది. హైడ్రా అధికారులకు ఇక్కడ ఏదైతే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా అక్రమ కట్టడాలు, పర్మిషన్ హెచ్ఎండిఏ నుంచి తీసుకొని జస్ట్ 8 విల్లాలకు మాత్రమే, 60 విల్లాలకు మాత్రమే పర్మిషన్ తీసుకొని మిగతా అన్ని కూడా అక్రమ కట్టడాలని కూడా ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో మొత్తానికి మల్లంపేటలోని శ్రీ లక్ష్మీ నివాస కన్స్ట్రక్షన్ పేరుతో 2020 సంవత్సరంలో 320 విల్లాస్లను కన్స్ట్రక్షన్ చేసింది. దాదాపు 60 విల్లాలకు మాత్రమే హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకున్న ఈ సంస్థ మిగతావన్నీ కూడా ఫోర్జరీ పర్మిషన్ తో కన్స్ట్రక్షన్ చేసిందన్న ఆరోపణలతో ఇప్పటికే మేడ్చల్ కలెక్టర్ హరీష్ నేతృత్వంలో డిపిఓ ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేసి 208 విల్లాలకు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో ఈ అక్రమ విల్లాలన్నీ కూడా వాటర్ కనెక్షన్ కావచ్చు, అదేవిధంగా నాలా కనెక్షన్, అదేవిధంగా రిజిస్ట్రేషన్ మొత్తం బ్యాంక్ అధికారులకు కూడా నోటీసులు జారీ చేసి మొత్తం సీజ్ చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఒక్కసారిగా కూడా హైడ్రా రావడం, హైడ్రా పరిధిలో ఉన్నటువంటి అక్రమ విల్లాలన్నింటినీ కూడా దాదాపు కూల్చివేతలు ప్రారంభించారు. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే మొత్తం ఆధారాలు, ఇంటి నెంబర్ ఆధారంగా కూడా విధించి రిజిస్ట్రేషన్, అంటే అక్కడ ఏదైతే దుండిగల్ మున్సిపాలిటీ ఇప్పటి వరకు ఏ మున్సిపాలిటీ చేయని ధనదాహానికి ఒక అధికారులు డబ్బులతోనే ఇదన్నా కూడా చేసిల్లని కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అసలు ఎట్లా చేశారు, వారిపై కూడా విచారణ చేసే అవకాశం ఉంది. దీనికి మొత్తానికి మాత్రం ఈ యొక్క హైడ్రా తన పని తను చేసుకుంటూ పోతుంది. ఇప్పటి వరకు కూల్చివేతలు మాత్రం ఎక్కడ ఆపుతలేదు. ఎంత పెద్ద నుంచి కూడా ఫోన్లు వచ్చినా కూడా, రికమెండేషన్ వచ్చినా కూడా కూల్చివేతలు ఆగాయని కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు మరోసారి దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి విల్లాలను కూల్చివేతలు ప్రారంభించారు.